కూడా ఇన్వాల్వ్ అవ్వాలి గ్రౌండ్ లో తిరగట్లేదు అదే ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పటి నుంచినే తిరిగితే ఎందుకులే అనే లెక్కన ఉన్నారు వాళ్ళు. చివరిలో చూసుకుందాంలే అన్నట్టు. అందుకని మీరు యాక్టివ్గా లేరని చెప్తున్నాడు ఆయన. గ్రామ స్థాయిలో కూడా కమిటీ వేయడంలో ఇంకా వెనకబడి ఉందా? నిన్న అది కూడా కదా డిసెంబర్ ఇచ్చాడు వాళ్ళకి డెడ్ లైన్. డిసెంబర్ లోకి వేయాలి. వెనుకబాటు ఇంకా వేరే ఏముంటుంది. అది మానిటరింగ్ వీళ్ళందరూ చేయాలి. ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వీళ్ళకి పోస్టులు ఇచ్చారు ఈ ఏరియాలని, ఆ ఏరియాలు పూర్తి చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమిటీ వీళ్ళు వస్తారు, ఈ కార్పొరేట్ కంపెనీ బ్యాచ్ అనుకుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఈ హెడ్ ఎవరైతే ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అక్కడ ఉన్నటువంటి రీజనల్ హెడ్తో కూర్చోబెట్టి ఆ ఏరియా ఎమ్మెల్యే క్యాండిడేట్తో లింకప్ చేసి సెట్ చేయాలి. మిగతా ప్రాసెస్ వాళ్ళు నడుపుకుంటారు. ఏ బూతు ఇవన్నీ. అంటే గ్రామ స్థాయి కమిటీలను అయితే వీళ్ళే వేయాలి కదా, జగన్ ఏం డైరెక్ట్ గా వేయరు కదా. కార్పొరేట్ కంపెనీ ఏదో నడుపుతున్నారు అనుకున్నాం కదా మనం. వాళ్ళ ద్వారా ఎమ్మెల్యేనే ఫైనల్ చేస్తాడు, ఎమ్మెల్యే అభ్యర్థి అంతే. అధినాయకత్వం ఏం జోక్యం చేసుకోదు. కానీ అందుకు శాసించట్లేదు చాలా మంది, ఎందుకు వచ్చిన పెంటని వీళ్ళ నుంచి బెదిరింపులకు భయపడి. అది జగన్ గుర్తు చేస్తుంది ఇక్కడ. అంటే జగన్ కి ఏమన్నా ఒక సర్వే రిపోర్ట్లు ఏమన్నా తెప్పించుకుంటున్నారా నివేదికలు వీళ్ళ ద్వారా? నేను నా మాటలు చూస్తా ఉంటే ఏం లేదు, ఆయన ఇప్పుడు అంటానే ఉంటాడు. ఫస్ట్ రోజు ఓడిపోయినప్పుడు కూడా అంటే గ్రామ స్థాయిలో వ్యతిరేకత పెరిగింది నాకు తెలియదు అంటాడు. అంటే ఏడాదికే గ్రామ స్థాయిలో వ్యతిరేకత పెరిగింది, అనుకూలత పెరుగుతుంది, దీన్ని మనం క్యాష్ చేసుకోలేకపోతున్నాం చెప్పడం అయి ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు తను అనుకున్న పథకాలు వీళ్ళేమి అమలు చేయకపోవడం వల్ల వచ్చి ఉంటుందని ఊహ అయ్యి ఉంటుంది. అంటే సంక్షేమం విషయంలోనే ఆయన ఈ నిర్ణయం, అంతే సంక్షేమం సరిగ్గా అమలు అవ్వట్లేదు అనే ఆలోచనలోనే ఉన్నారు. అంతే, రైట్.